హాయ్ ఎవ్రీవన్, నా పేరు అవినాష్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము ఒక లినక్స్ EC2 ఇన్స్టాన్స్ని యాక్టివ్ డైరెక్టరీకి ఎలా యాడ్ చేయొచ్చు అనేది అయితే డిస్కస్ చేద్దాము. సో ఇప్పటివరకు మనం ఈ EC2 ఇన్స్టాన్స్ని కనెక్ట్ అవ్వడం కోసము మనం ఫాలో అయిన ప్రాసెస్ ఏంటి? ఈ పబ్లిక్ IP అడ్రస్ పిక్ చేసుకొని ఓకే. సో టెర్మినల్ ఆర్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి అండ్ పుట్టి అవి ఓపెన్ చేసి మన కీ పేరు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి SSH-i లినక్స్ కీ పేరు ఇచ్చేసి EC2 యూజర్ అండ్ పాస్వర్డ్ ఇస్తున్నాము. సో మనకి ఈ కీ పేరుని యూజ్ చేసుకొని అథెంటికేషన్ అయితే అవుతున్నాయి. నేను ఎలివేటెడ్ మై ప్రివిలేజెస్ టు రూట్. ఓకే, ఇది ఇప్పటివరకు మనం యూజ్ చేసిన ప్రాసెస్. బట్ మనకి ఇందాక వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా, డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయడము, సో దాన్ని యాక్సెస్ ఎలా చేయడము అని చెప్పేసి ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా. సో డైరెక్టరీ క్రియేట్ చేసాము, యూజర్ కూడా అవైలబుల్ ఉన్నారు కదా, ఆ యూజర్ని కానీ అడ్మిన్ యూజర్కి కానీ సో మనము ఈ లినక్స్ ఇన్స్టాన్స్లోకి ఎలా జాయిన్ అవ్వచ్చు, డైరెక్టరీ డొమైన్కి ఎలా జాయిన్ చేయొచ్చు అన్నది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ నేను కొన్ని కాన్ఫిగరేషన్స్ అయితే మాడిఫై చేయాల్సి ఉంటుంది ఈ మెషిన్ని మనం డొమైన్లోకి జాయిన్ చేయాలి అని అంటే. సో ఆ సెట్టింగ్స్ అవన్నీ అయితే నేను డాక్యుమెంట్ చేసి పెట్టాను. ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్ లింక్ ఆల్సో. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం విండోస్లో లాగానే ఈ లినక్స్లో కూడా DNS సర్వర్స్ అయితే మాడిఫై చేయాలి. సో దానికోసం మనం కాన్ఫిగరేషన్స్ అయితే ETC DHCP client.confలో ఉంటాయి. సో ఈ ఫైల్లోకి వెళ్ళి సో ఈ లైన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా మనకి టైమ్ అవుట్ వాల్యూస్ ఒకటి అలా ఉంటాయి. సో దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను యాడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనము ఓకే ఈ డైరెక్టరీ సర్వీసెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు 2 DNS అడ్రస్లు వచ్చాయి కదా, ఆ 2 DNS అడ్రస్లు అయితే ఇక్కడ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఈ ఫైల్ అయితే ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ మనకు ఓన్లీ టైమ్ అవుట్ ఉన్నాయి అండ్ కొన్ని లైక్ DHCP IPv6 లాంటివి అలా ఉన్నాయి. ఈ టైమ్ అవుట్ కింద ఏదైతే నేను ఎంట్రీ ప్రిపేర్ చేశానో, సో నేను నా DNS సర్వర్స్ లాగా ఇవి ట్రీట్ చేయండి అని చెప్పేసి నేను నా EC2 ఇన్స్టాన్స్కి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఓకే, ఇది ఒకటే సరిపోతుందా అని చెప్పానంటే ఇంకొక చిన్న ఆప్షన్ కూడా ఉంది. అదేంటి అంటే, మనకి ఈథర్నెట్లో పీర్ DNS అనే ఆప్షన్ ఉంటుంది. ఈ పీర్ DNS అనే ఆప్షన్ ఎస్ ఉందా నో ఉందా వెరిఫై చేయాలి. ఇఫ్ ఎస్ ఉందనుకోండి నో ప్రాబ్లం, బట్ నో ఉంటే మాత్రము అది ఎడిట్ చేసి ఎస్గా సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పాత్లోకి వెళ్ళి ఓకే, సో క్యాట్ ఇఫ్ కాన్ఫిగ్ ఈథర్నెట్ 0 అంటే అది డిఫాల్ట్ ఈథర్నెట్ అనమాట. సో అది ఎంటర్ చేసినప్పుడు పీర్ DNS అని ఉంది కదా, అదైతే ఎస్ అని ఉండాలి. అది కానీ నో ఉంటే అది కూడా ఎడిట్ చేసి ఎస్ అని పెట్టేసేయండి. రైట్, వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం రిబూట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను init6 కమాండ్ ఇచ్చేసి నా EC2 ఇన్స్టాన్స్ని అయితే రిబూట్ చేస్తున్నాను. వన్స్ రిబూట్ అవ్వగానే సో దెన్ నేను కొన్ని ప్యాకేజ్లు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. సో బేసికల్లీ ఈ ప్యాకేజెస్ ఈ అథెంటికేషను లాంటి ఆపరేషన్స్ అన్నీ మేనేజ్ చేస్తాయి. మనకి ఫస్ట్ ప్యాకేజ్ ఏంటి అంటే SSD సిస్టమ్ సెక్యూరిటీ సర్వీసెస్ డేమాన్. ఓకే, సో బేసికల్లీ ఇది లోకల్ ఆర్ రిమోట్ ఐడెంటిటీ అండ్ అథెంటికేషన్ రీసోర్సెస్ ఓకే LDAP కానీ లేదంటే కెర్బరోస్ కానీ యూజ్ చేసుకొని మనకి అథెంటికేషన్ అలా ప్రొవైడ్ చేయడం లాంటిదైతే ఇది లైక్ దీని యూసేజ్, ఈ ప్యాకేజ్ యూసేజ్. సో దాంతోపాటు RealMD అనొచ్చు, రైట్. సో ఇదేంటి అని చెప్పానంటే ఈ డొమైన్స్ని డిస్కవరీ చేయడం కోసం కానీ రైట్ జాయిన్ కావడం కోసం కానీ ఈ ప్యాకేజ్ హెల్ప్ అయింది. ఈ KRB5 వర్క్ స్టేషన్ ఉంది కదా, సో ఇదేంటి అని చెప్పంటే కెర్బరోస్ క్లయింట్ ప్రోగ్రాము. సో ఈ తర్వాత సాంబా కామన్ టూల్స్ అనేవి మనకి బేసికల్లీ ఇంటరాక్షన్ పర్పస్ అనుకోండి. లైక్ యాక్చువల్గా డొమైన్ జాయిన్ అయ్యేటప్పుడు కమ్యూనికేషన్ కానీ ఆ ప్రాసెస్ కానీ నెససరీ కాన్ఫిగరేషన్ వెరిఫికేషన్ కానీ ఈ ప్యాకేజెస్ అయితే మేనేజ్ చేస్తాయి. సో మీరు సింపుల్గా ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసి ఓకే, నేను మళ్ళీ నా ఇన్స్టాన్స్ కనెక్ట్ అవుతున్నాను. sudo space su ఇచ్చాను. స్టిల్ నేను కీ పేరే యూజ్ చేస్తున్నాను.
ఓకే. ఇప్పుడు ఈ ప్యాకేజెస్ అయితే ఇన్‌స్టాల్ చేద్దాము మన EC2 ఇన్‌స్టాన్స్‌లో. మనకి ఆహ్, అమెజాన్ లినక్స్ రిపాజిటరీ ఉంది. ఈపీఎల్ రిపాజిటరీ ఉంది కాబట్టి ప్యాకేజెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో, మనకి ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, దెన్ మనం ఏం చేయాలి అని చెప్పానంటే, ఈ డొమైన్ జాయిన్ ఆపరేషన్ అయితే ఇవ్వాలి. సుడో రియల్ఎమ్ సో, జాయిన్ యూజర్ నేమ్ ఏంటి అని చెప్పానంటే admin@avinash.com. సో, నేను అడ్మిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తున్నా. ఈ డైరెక్టరీ క్రియేట్ చేసినప్పుడు మనం అడ్మిన్ యూజర్ క్రియేట్ చేసాం కదా! ఆ యూజర్‌ని యూజ్ చేస్తున్నాను. ఇది నా డొమైన్ నేమ్ వర్బోస్ అంటే ఇంటరాక్టివ్ మోడ్‌లో అవుద్దది. సో, ఎప్పుడైతే ఇది ఎంటర్ చేసామో మన డొమైన్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ అయితే అడుగుద్ది అడ్మిన్ యూజర్‌ది. మనం ఎప్పుడైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తామో అప్పుడు మనకి మెసేజ్ రావాలి. సక్సెస్‌ఫుల్లీ ఎన్రోల్డ్ మెషిన్ ఇన్ రియల్ అని చెప్పేసి మెసేజ్ అయితే రావాలి. అప్పుడే మనకి డొమైన్‌కి జాయిన్ అయినట్టు. ఓకే. సో, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. మనకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఓకే. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సక్సెస్‌ఫుల్లీ ఎన్రోల్డ్ మెషిన్ అని చెప్పేసి మనకి మెసేజ్ అయితే వచ్చింది. అది ఎక్స్‌పెక్టెడ్ మెసేజ్. ఓకే. సో, దట్ మీన్స్ స్టెప్ 2 కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. అండ్ మనకి ఈ రెగ్యులర్ EC2 ఇన్‌స్టాన్స్‌ని తీసుకుంటే మనకి పాస్వర్డ్ అథెంటికేషన్ అనేది నో అని ఉంటుంది కదా! అంటే కీపర్ అథెంటికేషన్ ఉంటుంది కదా! పాస్వర్డ్ అథెంటికేషన్ నో అని ఉంటుంది. అలా కాకుండా సో, మనం ఏం చేయాలి అంటే పాస్వర్డ్ అథెంటికేషన్ యెస్ పెట్టాలి. సో, అప్పుడు మాత్రమే మనము లైక్ ప్రాపర్‌గా లాగిన్ అవ్వచ్చు. ఈ డొమైన్ క్రెడెన్షియల్స్ అవి యూజ్ చేసి. లేదు అంటే మళ్ళీ కీ పేర్ కోసమే వెతుకుతూ ఉంటుంది. సో, మనం ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ అయితే ఎడిట్ చేద్దాము. సో, ఈ పాస్వర్డ్ అథెంటికేషన్ అనేది ఉంది గదా! సో, అది నో ఉంది. దాన్ని కాస్త మనం యెస్ చేయాలి. ఎస్కేప్ కోలన్ డబ్ల్యూక్యూ. సో, దెన్ ఎస్ఎస్ఎస్‌డి సర్వీస్ అయితే రీస్టార్ట్ చేయాలి. సర్వీస్ ఎస్ఎస్హెచ్‌డి రీస్టార్ట్. ఎందుకంటే మనము ఎస్ఎస్ఎస్‌డి కాన్ఫిగరేషన్ ఫైల్ మోడిఫై చేశాం కదా! సర్వీస్ అయితే రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి సర్వీస్ రీస్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ సుడోవర్ ఫైల్ ఉంటుంది కదా! ఆ సుడోవర్ ఫైల్‌లో ఒక ఎంట్రీ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ ఎంట్రీ ఏంటి అంటే ఏ యూజర్ అయినా గాని ఈ అడ్మినిస్ట్రేటర్స్ అనే గ్రూప్‌లో ఈ గ్రూప్ అయితే మనకి మన డొమైన్ కంట్రోల్‌లో ఉంటుంది. ఓకే. సో, ఈ అవినాష్ డాట్ కామ్ అనే డొమైన్‌లో అడ్మినిస్ట్రేటర్ గ్రూప్‌లో ఉన్న ఏ యూజర్ అయినా గాని సుడో యూజ్ చేసుకొని రైట్ సూపర్ యూజర్ ప్రివిలేజెస్‌తో ఏ కమాండ్ అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో, ఈ ఈ కమాండ్‌ని మనము లేదు అంటే మనకి ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో, ఈ కమాండ్‌ని మనము ఈ విఐ సుడో అంటే సుడోర్ ఫైల్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. లేదు అని చెప్పానంటే మనకి లోకల్ అడ్మిన్ పర్మిషన్స్ రాక ఏదైనా ఇన్‌స్టాల్ చేద్దాము అని చెప్పానంటే ప్రాబ్లమ్ అవుద్ది. సో, ఇప్పుడు మనము సుడోర్ ఫైల్‌ని డైరెక్ట్ ఎడిట్ చేయలేము. విఐ సుడో అనే కమాండ్‌తో ఎడిట్ చేయాలి. సో, మనం సింపుల్‌గా ఓకే. మీరు ఆల్మోస్ట్ బాటమ్ ఆఫ్ ది పేజ్‌కెళ్ళి రైట్ ఎంట్రీ యాడ్ చేయొచ్చు. లేదు అని చెప్పానంటే ఈ వీల్ దగ్గర కూడా మనం యాడ్ చేయొచ్చు. సో, లెట్స్ పేస్ట్ ఇట్. సో, ఈ ఎంట్రీ మనకి ప్రైమరీగా. సో, దెన్ ప్రెస్ ఎస్కేప్ కోలన్ డబ్ల్యూక్యూ. రైట్. మళ్ళీ మనము మన ఇన్‌స్టాన్స్‌ని అయితే రిబూట్ చేయాల్సి ఉంటుంది. ఇనిట్ 6 అని చెప్పేసి ఇచ్చాను. సో, ఇప్పుడు నేను ఈ ఇన్‌స్టాన్స్‌కి కనెక్ట్ అవ్వడం కోసము ఈ కమాండ్ అయితే యూజ్ చేయను. ఇప్పటివరకు నేను కీ పేర్ యూజ్ చేశాను. EC2 హైఫన్ అనే యూజర్‌ని యూజ్ చేశాను. ఈ EC2 ఇన్‌స్టాన్స్‌కి కనెక్ట్ అవ్వడానికి. బట్ ఎప్పుడైతే రీస్టార్ట్ అయితే అయిపోయిందో ఓకే. అప్పటి నుండి ఈ మెషిన్ ఆల్రెడీ డొమైన్‌లో జాయిన్ అయిపోయినట్టు. సో, మనకి ఈ డొమైన్ కంట్రోలర్‌లో ఇక్కడ వేర్ ఈస్ మై మెషిన్? ఈ డొమైన్‌లో ఏ యూజర్స్ ఉన్నారో ఇప్పుడు అడ్మిన్ యూజరే కావచ్చు, అవినాష్ యూజరే కావచ్చు, లేదంటే ఇంకొక యూజర్‌ని క్రియేట్ చేద్దాము. న్యూ అని క్రియేట్ చేసి యూజర్ ఇస్తున్నాను. యూట్యూబ్ లాస్ట్ నేమ్ తెలుగు ఇచ్చాను. యూజర్ నేమ్ అయితే వైటీ తెలుగు అని ఇచ్చాను. సో, దాన్ని ఒక పాస్వర్డ్ కూడా సెట్ చేస్తున్నాను. ఓకే. సో, పాస్వర్డ్ కూడా సెట్ చేశాను.
సో దెన్ ఈ యూజర్గా కూడా మనం లాగిన్ అవ్వచ్చు, ఇది అడ్మిన్ యూజర్కి కూడా లాగిన్ అవ్వచ్చు. నేను ఫస్ట్ అడ్మిన్ యూజర్గా లాగిన్ చూద్దాము. సో ఇన్స్టాన్స్ రిబూట్ అయింది అని చెప్పని అనుకుంటున్నా. ఇప్పుడు ఎప్పుడైతే లాగిన్ అయిదాము అని చెప్పని అనుకుంటామో, సో మీరు లాగిన్ అవ్వడానికి ఈ ఫార్మాట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్హెచ్ స్పేస్ ఇచ్చేసి మీ డొమైన్ నేమ్ ఇచ్చేసి 2 ఐఫన్స్ ఇచ్చి, సో దెన్ యూజర్ నేమ్, దెన్ @ మన ఇన్స్టాన్స్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు అయితే మనకు కామన్ నేను ఇస్తున్నాను. సో దెన్ మన ఇన్స్టాన్స్ పబ్లిక్ ఐపీ అడ్రస్ గ్రాబ్ చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇస్తున్నా ఇక్కడ. సో దెన్ ఎంటర్ కొడితే మనకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో నేను పాస్వర్డ్ ఇచ్చాను. సో దెన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను హూ యామ్ ఐ అని ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి. సో మీరు admin@avinash.com అనే యూజర్గా ఈ EC2 ఇన్స్టాన్స్కి లాగిన్ అయ్యారు. సో అదండి మన లినక్స్ ఇన్స్టాన్స్ని డొమైన్కి జాయిన్ చేసే ప్రాసెస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ AWS, Linux. See you again in next video. Thank you guys.